నమస్తే అండి. నా పేరు డాక్టర్ రజా, ఎండి హోమియోపతి. గత 15 సంవత్సరాలుగా నక్కల్ రోడ్ విజయవాడలో అన్ని దీర్ఘకాలిక మరియు స్వల్పకాలిక వ్యాధులకి అత్యాధునిక హోమియోపతి ట్రీట్మెంట్ జీసీఎస్ మెథడాలజీ ద్వారా అందిస్తున్నామండి. సో ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే అంగస్తంభన సమస్యలు. సో ఈ జనరల్గా అంగస్తంభన సమస్యలు అనగానే ఇదో పెద్ద హెల్త్ ప్రాబ్లమ్ గాను, లేకపోతే ఒక పెద్ద డిసీజ్ గానో పరిగణిస్తూ, అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఏజ్ గ్రూప్ మనం మెయిన్గా తీసుకుంటే జనరల్గా ఇప్పుడు బిలో 40 years అంటే ఒక చిన్నపిల్లాడు తన టీన్స్లోకి వచ్చిన తర్వాత, తన మెచ్యూరిటీలోకి వచ్చిన తర్వాత ఈ సెక్షువల్ హార్మోన్స్ ఏదైతే మేల్ టెస్టోస్టిరాన్ ఉంటుందో, మేల్ ఆండ్రోజన్ ఉంటుందో, ఇది రిలీజ్ అయిన తర్వాత బాడీలో వచ్చే ఫిజియలాజికల్ చేంజెస్ ప్రకారంగా ఏజ్ పెరిగే కొద్దీ, అంటే వయసు పెరిగే కొద్దీ ఈ ఇరెక్షన్స్ రావటం, సెక్షువల్ ఫీలింగ్స్ అనేవి బాడీలో డెవలప్ అవటం, గెడ్డాలు మీసాలు రావటం, అంటే సొసైటీలో అకార్డింగ్ టు ద ఏజ్ ఎలా ఉండాలో హెల్త్ ఫ్యాక్టర్స్ అనేవి అలా డెవలప్ అయ్యి అతను ఒక ఫుల్ మెచ్యూరిటీ, అంటే ఒక ఏజ్ గ్రూప్ వచ్చిన తర్వాత ఫుల్ మెచ్యూరిటీ అటైన్ అవటం అనేది జనరల్గా మానసిక శారీరక పరిపక్వత అంటారు. అంటే మైండ్ బాడీ ఫిజికల్గా మెచ్యూర్ అవ్వటం, తన చేంజెస్ అనేవి అకార్డింగ్ టు ద సొసైటీ అండ్ ఎన్విరాన్మెంట్ జరగటం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుందండి. సో ఇప్పుడు మనం ఈ అంగస్తంభన సమస్యలకు వస్తే, ఇరెక్షన్ ప్రాబ్లమ్స్కి వస్తే మోస్ట్లీ నేను చూస్తున్న పేషెంట్స్లో ఏంటంటే ఒక 70 to 80% దిస్ విల్ బి సైకలాజికల్. అంటే వాళ్ళకు ఉండే స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ప్రకారంగా కానీ, వాళ్ళకు ఉండే యాంగ్జైటీస్ ప్రకారంగా కానీ. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ పీపుల్ని తీసుకుంటే ఎక్కువ మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్లో ఈ అంగస్తంభన సమస్యలు అనేవి జనరల్గా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయండి. సో అంగస్తంభన సమస్యలే కాకుండా శీఘ్రస్ఖలన సమస్యలు అంటూ ఉంటాం, అంటే ప్రీమెచ్యూర్ ఇజాక్యులేషన్స్. ఈ ప్రీమెచ్యూర్ ఇజాక్యులేషన్స్ కూడా ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్లో కానీ, ఎవరైతే టార్గెట్ ఓరియంటెడ్ జాబ్స్ ఎవరైతే చేస్తూ ఉంటారో, స్ట్రెస్ జాబ్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళలో ఈ సెక్షువల్ ప్రాబ్లమ్స్, అంటే ఈ సెక్షువల్ సమస్యలు అనేవి జనరల్గా చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయండి. అదర్వైజ్ అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఏజ్ గ్రూప్ మనం తీసుకుంటే 30 to 40 years ఏజ్ గ్రూప్లో ఎవరైతే ఉన్నారో, ఎక్కువగా వర్క్ చేసే వాళ్ళలో కానీ, ఎక్కువగా ఆలోచించే వాళ్ళలో కానీ, లేదంటే ఎక్కువగా మైండ్ మీద స్ట్రెస్ ఉండే వాళ్ళలో ఈ ఇరెక్షన్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఫ్రీక్వెంట్గా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. మనకి ఏదైనా మనం బ్లడ్ టెస్టులు చేసిన తర్వాత కానీ, లేదంటే మనం అన్ని హార్మోన్ టెస్టులు అన్నీ చేసిన తర్వాత ఎవ్రీథింగ్ విల్ బి నార్మల్. బట్ ఈ ప్రీమెచ్యూర్ ఇజాక్యులేషన్స్, ఈ ఇరెక్టైల్ ప్రాబ్లమ్స్ అనేవి వాళ్ళు చాలా ఎక్కువగా మనకి ఫ్రీక్వెంట్గా డే టు డే ప్రాక్టీస్లో మనకి క్లినిక్స్లో విజిట్ అవుతూ ఉంటారండి. సో వీళ్ళల్లో ఏంటంటే ప్రాపర్గా ఇంకా వాళ్ళు ఒకసారి ఈ ఇరెక్షన్ ప్రాబ్లమ్స్, ఈ అంగస్తంభన సమస్య అంటే వాళ్ళు నోటీస్ చేసిన తర్వాత ఏదో సమ్ హెల్త్ ప్రాబ్లమ్ వచ్చేసింది, సమ్ మేజర్ హెల్త్ ఇష్యూ వచ్చేసింది అనేది సైకలాజికల్గా ఫీల్ అవటం, ఒక రకమైన ఆత్మన్యూన్యత భావం, ఒక రకమైన ఇన్సెక్యూరిటీకి గురవటం, డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం, అది ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక ఒక రకమైన వ్యాక్యూమ్ లుక్ అనేది వాళ్ళలో మనకి ఇండివిజువల్స్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుందండి. సో ఇట్లాంటి స్ట్రెస్ ఫ్యాక్టర్స్ అనేవి మనం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే మనం ఎవాల్యుయేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే అది ఫిజియలాజికలా, నార్మలా, అది స్ట్రెస్ వలన వచ్చిందా, లేదంటే వాళ్ళకి ఏదైనా ఇతరితర అనారోగ్య సమస్యల వలన వచ్చిందా, లేదంటే కొంతమంది ఒబేసిటీ, ఎక్కువ ఊబకాయం సమస్యలలో ఉన్న వాళ్ళలో కూడా ఇరెక్షన్ ప్రాబ్లమ్స్ అనేవి చిన్న ఏజ్ గ్రూప్, అంటే బిలో 40 years ఏజ్ గ్రూప్ వాళ్ళలో కూడా ఈ ఒబేసిటీతో బాధపడుతున్న ఇండివిజువల్స్లో ఇరెక్షన్ ప్రాబ్లమ్స్ అనేవి జనరల్గా కనిపిస్తూ ఉంటాయి. అలా కాకుండా ఏదైనా కోమార్బిడిటీస్, అంటే జనరల్గా అన్కంట్రోల్ డయాబెటీస్ కానీ, లేదంటే అధిక రక్తపోటు కానీ, అన్కంట్రోల్ హైపర్ టెన్షన్ కానీ, లేదంటే థైరాయిడ్, ఇతరితర హార్మోన్ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళలో కూడా యంగ్ ఇండివిజువల్స్లో మనకి అంగస్తంభన సమస్యలు, ఈ శీఘ్రస్ఖలన సమస్యలు, ఈ ప్రీమెచ్యూర్ ఇజాక్యులేషన్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఎక్కువగా కనిపిస్తుంటాయి. అట్లాంటి వాళ్ళల్లో ఏంటంటే ఏదైతే కోమార్బిడిటీస్ ఉన్నాయో, ఏదైతే వాళ్ళకి మెయిన్ ఎగ్జిస్టింగ్ ప్రాబ్లం ఉందో దాన్ని మనం కరెక్ట్ చేయగలిగితే, దాన్ని మనం నల్లిఫై చేయగలిగితే ఆటోమేటిక్గా ఇరెక్షన్ ప్రాబ్లమ్, ఈ ప్రీమెచ్యూర్ ఇజాక్యులేషన్ ప్రాబ్లమ్స్ అనేవి ఆటోమేటిక్గా సెట్ అయిపోతూ ఉంటాయి. అలా కాకుండా ఈ యంగర్ ఏజ్ గ్రూప్లో బిలో 25-35 yearsలో ఏ ఇతరితర అనారోగ్య సమస్యలు కానీ, ఏ ఇతరితర కోమార్బిడిటీస్ కానీ కనిపించవు, ఏ రకమైన సమస్యలు ఉండవు. జస్ట్ ఓన్లీ ఏంటంటే వాళ్ళకి ఒక రకమైన మానసిక సమస్య, ఇంటర్నల్గా వాళ్ళకి జాబ్ రిలేటెడ్ వర్క్ కానీ, లేదంటే ఫైనాన్షియల్ స్ట్రెస్ కానీ, లేదంటే సమ్ ఫ్యామిలీ స్ట్రెస్ కానీ, ఏదైనా ఒక రకమైన యాంగ్జైటీ, ఫియర్, టెన్షన్, ఎక్సైట్మెంట్, రెస్ట్లెస్నెస్, అంటే బోత్ ఫిజికల్గాను మెంటల్గాను రెస్ట్లెస్గా ఉంటారు. వాళ్ళకి ఆ నెగిటివ్ వైబ్స్ అనేవి బాడీలో ఎప్పుడైతే వాళ్ళకి జనరేట్ అవుతూ ఉంటాయో దాన్ని బట్టి వాళ్ళకి ఇరెక్షన్ ప్రాబ్లమ్స్, వాళ్ళ పర్సనల్ లైఫ్, వాళ్ళ మెరిటల్ లైఫ్ మీద ఇంపాక్ట్ అంతా పడుతూ ఉంటుంది. సో దాన్ని మనం ఫస్ట్ ఆ స్ట్రెస్ ఏదైతే ఉందో ఆ స్ట్రెస్ని మనం నలిఫై చేయగలిగితే, అంటే నాట్ ఓన్లీ మెడికేషన్స్, డైట్ ద్వారా కానీ, లేదంటే మెడిటేషన్ ద్వారా కానీ, లేదంటే యోగా కానీ, సింపుల్ ఎక్సర్సైజెస్ వల్ల కానీ ఆ స్ట్రెస్లో నుంచి ఆటోమేటిక్గా బయటికి రాగలిగితే, వితౌట్ ద హెల్ప్ ఆఫ్ మెడికేషన్స్ ఆటోమేటిక్గా ఈ పర్సనల్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా వరకు 80 to 90% వితౌట్ ద సపోర్ట్ ఆఫ్ మెడిసిన్స్, వితౌట్ ద సపోర్ట్ ఆఫ్ డాక్టర్సే క్లియర్ అయిపోతూ ఉంటాయి. సో కొంతమంది చెప్పుకోలేక చాలా చిన్న ప్రాబ్లం ఉంటుంది, దాన్ని వాళ్ళ మైనర్ ప్రాబ్లం ఏదో సెల్ఫ్ మెడికేషన్స్ తీసుకోవడం, లేదంటే సెల్ఫ్ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల
ఇంకా కొత్త కొత్త ప్రాబ్లమ్స్ అనేవి మనకి జనరల్గా క్రాపప్ అయిపోతూ ఉంటాయి. అంటే ఒక యంగర్ ఏజ్ గ్రూప్లో మనకు అంత హెల్త్ ప్రాబ్లమ్స్ కనిపించిపోయినా ఏజ్ అడ్వాన్స్ అయ్యే కొద్దీ మనకి సొసైటీలో ఏవైతే వాళ్ళు చెప్పుకోలేక లోపల బాధపడటం, లేదంటే ఏదో కాన్ఫిడెన్షియల్గా ఉంచాలి, ఇది మనం చెప్పుకుంటే ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పుకుంటే వాళ్ళకి ఏదో ఒక రకమైన ఇన్సెక్యూరిటీగా ఫీల్ అవ్వటం, ఒక రకమైన ఆత్మన్యూనతా భావంతో గురవటం, లేదంటే ఒక రకమైన సిగ్గుగా గురవటం, అనుకుని సెల్ఫ్ ట్రీట్మెంట్స్ తీసుకుని మళ్ళీ కొత్త ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకునే ఇండివిజువల్స్లో కూడా చాలామందిని నేను డే టు డే ప్రాక్టీస్లో చూస్తూ ఉన్నాను నేను. సో దయచేసి ఇట్లాంటి సెల్ఫ్ మెడికేషన్స్ కానీ సెల్ఫ్ ట్రీట్మెంట్స్ కానీ తీసుకోకుండా ప్రాపర్గా ఒక క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద సిస్టమ్ ఆఫ్ ద మెడిసిన్ వాట్ యు ఆర్ యూజింగ్ అండ్ వాట్ యు హావ్ బీన్ ఇంట్రెస్టెడ్, అంటే వాళ్ళకి ఇష్టమైన సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ వాళ్ళు ఏదైతే ఆప్ట్ చేసుకుంటారో అక్కడికి వెళ్ళి ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రాపర్గా వాళ్ళు ఉన్న ప్రాబ్లం ఏదో చాలా ఓపెన్గా మాట్లాడగలిగితే, వివరంగా మాట్లాడగలిగితే, వాళ్ళు షేర్ చేసుకోగలిగితే అది ఫిజియలాజికల్లా, లేదంటే సైకలాజికల్లా, లేదంటే ప్యాథలాజికల్లా, అంటే మానసిక పరంగా వచ్చిందా, లేదంటే ప్యాథలాజికల్గా ఏదైనా కోమార్బిడిటీస్ వలన వచ్చిందా, లేదంటే ఫిజియలాజికల్గా ఏదైనా స్ట్రెస్ వలన వచ్చిందా, ఇవన్నీ మనం ఇవాల్యుయేట్ చేసుకుంటే విత్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనం చాలా వరకు మన హోమియోపతి మెడిసిన్స్ ద్వారా బాడీ యొక్క ఇమ్యూనిటీని మనం పెంచుకోగలిగితే, బాడీ యొక్క ఇమ్యూనిటీని మనం బిల్డ్ చేయగలిగితే విత్ అ ప్రాపర్ డైట్, విత్ ప్రాపర్ లైఫ్ స్టైల్, అంటే లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ని కూడా మనం మాడిఫై చేయగలిగితే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మనం చాలా చిన్న టైంలోనే, చాలా ఒక 3 to 4 monthsలోనే చాలా ఎక్సలెంట్ అండ్ బ్యూటిఫుల్ రిజల్ట్స్ మన హోమియోపతి ట్రీట్మెంట్ ద్వారా తీసుకురాగలమని ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నాను. నియోజెనెటిక్ హోమియోపతి క్లినిక్ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్న వీడియోలన్నీ సమాచార నిమిత్తం మరియు దీర్ఘకాలిక స్వల్పకాలిక సమస్యలు అన్ని వయస్సుల వారు తెలుసుకొనుటకు మరియు వాటి నివారణకు చర్యలు జాగ్రత్తల నిమిత్తం ఉపయోగపడును. మా వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.